ఒక్కసారి ఆలోచించండి, మీ దగ్గరున్న డిజిటల్ ఆస్తులతో ఓ కాఫీ కొనుక్కోగలిగితే ఎలా ఉంటుంది? ఇది ఒకప్పుడు అసాధ్యమనిపించేది, కాని ఇప్పుడు ఇంటర్లింక్ తీసుకొస్తున్న కొత్త వీసా కార్డ్తో ఇది నిజం కాబోతోంది. సో ఈరోజు మనం ఈ సరికొత్త టెక్నాలజీ గురించి, ఇది మనలాంటి యూజర్స్కి ఎలా ఉపయోగపడబోతోంది వివరంగా చూద్దాం. సరే, ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. డిజిటల్ ఆస్తులున్న చాలామందికి ఎదురయ్యే అతిపెద్ద సమస్య ఇది. మన దగ్గర ఆస్తులుండొచ్చు, కానీ వాటిని బయట షాప్లో వాడలేకపోతే ఎలా? ఈ సమస్యకు అసలు కారణమేంటో చూద్దాం. అసలు ప్రాబ్లమంతా ఒకే చోట ఉంది. డిజిటల్ డబ్బు ఉన్న ప్రపంచానికి, మనం రోజూ వాడే డబ్బు ప్రపంచానికి మధ్య కనెక్టివిటీ లేదు. ఈ రెండు వేర్వేరు దారుల్లో నడుస్తున్నాయి. అంటే ఓవైపేమో మన డిజిటల్ వ్యాలెట్లలో ఆస్తుల విలువ పెరుగుతూ ఉంటుంది, కానీ మరోవైపు ఓ చిన్న కాఫీ కొనాలన్నా మనమింకా మన పాత బ్యాంక్ కార్డుల మీదే ఆధారపడతాం. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ వల్ల యూజర్స్కి చాలా ఇబ్బందిగా ఉండేది. సరిగ్గా ఈ గ్యాప్ను ఫిల్ చేయడానికే, ఈ రెండు ప్రపంచాలను కలపడానికే ఇప్పుడొక కొత్త వంతెన వస్తోంది. అదే ఇంటర్లింక్ సంస్థ అందిస్తున్న వీసా కార్డ్. సో లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఇంటర్లింక్ సంస్థ అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది, వాళ్ళ ఎక్స్ అకౌంట్లో, ఇంకా బీఎస్సీ న్యూస్కి ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా చెప్పారు, వాళ్ళు తీసుకురాబోయే వీసా కార్డ్ నేరుగా వాళ్ళ ఐటీఎల్ఎక్స్ వాలెట్తో ఇంటిగ్రేట్ అయి పనిచేస్తుంది. అసలు ఈ డైరెక్ట్ వాలెట్ టు కార్డ్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? చాలా సింపుల్. ఇకపై మీ ఐటీఎల్ఎక్స్ వాలెట్లో ఉన్న డిజిటల్ ఆస్తులతో మీరు నేరుగా సూపర్ మార్కెట్లో సరుకులు కొనొచ్చు, పెట్రోల్ బంక్లో బిల్లు కట్టొచ్చు. మధ్యలో కన్వర్జన్లు, ఫీజులు, వెయిటింగ్ ఇలాంటి తలనొప్పులేవీ ఉండవు. ఇది చాలా చాలా ముఖ్యమైన మార్పు. ఎందుకంటే ఇప్పటిదాకా డిజిటల్ ఆస్తులంటే కేవలం దాచుకునేవే. కాని ఇప్పుడు వాటిని మన రోజువారీ అవసరాలకు నిజంగా వాడుకునే రోజులు వస్తున్నాయి. స్వయంగా ఇంటర్లింక్ వాళ్ళేమంటున్నారంటే, ఈ అప్డేట్తో యూజర్లు కేవలం టోకెన్లను దాచుకోవడమే కాదు, వాటిని నిజమైన ప్రపంచంలో ఖర్చు చేయడం మొదలుపెడతారు. అంటే డిజిటల్ ఆస్తిని కూడబెట్టడం నుంచి దానికి నిజమైన ఆర్థిక ప్రయోజనం కల్పించే దిశగా మనం వెళ్తున్నాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఇదే. ఈ టెక్నాలజీతో మీ డిజిటల్ ఆస్తికి ఇప్పుడు నిజమైన పవర్ వస్తోంది. ఇప్పటిదాకా మనం హోల్డర్లం, కాని ఇకపై మనం స్పెండర్లం. అంటే మన వ్యాలెట్లోని ఆస్తికి, మన జేబులోని డబ్బుకి తేడా దాదాపుగా ఉండదన్నమాట. మరి ఈ ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉంటుందో చూద్దామా? ఫస్ట్, మీ దగ్గరున్న డిజిటల్ అసెట్స్ని మీ ఐటీఎల్ఎక్స్ వాలెట్లో వేయడమే. సెకండ్, వెంటనే ఆ వీసా కార్డు తీసుకుని ఎక్కడైనా ఎప్పుడైనా ఖర్చు చేసుకోవడమే. అంతే, రెండు సింపుల్ స్టెప్స్లో మీ డిజిటల్ సంపద వాడుకలోకి వస్తుంది. సరే, ఇదంతా బావుంది. మరి ఈ ఫీచర్ ఎప్పుడొస్తుంది? ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉంది? ఆ వివరాలు కూడా చూసేద్దాం. గతంలో ఇంటర్లింక్ వాళ్ళు ఇలాంటి ఒక కార్డ్ తెస్తామని చెప్పారు. అది జస్ట్ ఒక ప్లాన్. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఇది అఫీషియల్ అయిపోయింది. ప్రస్తుతం పబ్లిక్ కోసం రిలీజ్ చేయడానికి టెస్టింగ్ జరుగుతోంది. అంటే చాలా త్వరలోనే మనందరి చేతుల్లోకి రాబోతోందన్నమాట. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటంటే, 1, ఈ ఇంటర్లింక్ వీసా కార్డ్ మన డిజిటల్ వాలెట్ని బయట ప్రపంచంతో కలుపుతుంది. 2, దీనివల్ల మన డిజిటల్ ఆస్తుల్ని వెంటనే ఖర్చు చేయొచ్చు. 3, ఇది డిజిటల్ ఆస్తులకి నిజమైన ఆర్థిక ప్రయోజనాన్నిస్తుంది. మరి ఇవన్నీ చూస్తుంటే ఒక పెద్ద ప్రశ్నొస్తోంది కదా. మన డిజిటల్ వాలెట్లకి, బ్యాంక్ అకౌంట్లకి మధ్య ఉన్న తేడా నెమ్మదిగా తగ్గిపోతోందా? భవిష్యత్తులో డబ్బును మనం చూసే విధానమే పూర్తిగా మారిపోతుందేమో. ఏమంటారు?